నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే అనూహ్యంగా అంటే గతంలో కన్నా ఈసారి పోలింగ్ శాతం ఎక్కువనే నమోదవుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు అంటే 11:30 వరకి అయితే పోలింగ్ అయింది. మనం ఎంతవరకు పోలింగ్ అయింది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే అంటే గతంలో కన్నా ఈసారి అంటే యువతలో మార్పు చాలా వచ్చింది. అంటే వాళ్ళు ఓటింగ్ ఏయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది. 10 లక్షల వరకి యువత ఉన్నారని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది. సో వాళ్ళందరూ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో కన్నా ఈసారి పోలింగ్ శాతం చాలా ఎక్కువ పెరిగిందని చెప్పేసి మనకి వార్తలున్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటింగ్ అంటే 175 నియోజకవర్గాలలో ఎంత వరకు పోలింగ్ అయింది 11:30 వరకి అనేది మనమే ఒకసారి మీరు చెప్తే ఒకసారి మన వీక్షకులకి ఈజీగా ఉంటుంది. ఇప్పటి వరకు అంటే మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లో 11:30 వరకు 28.38% పోలైందండి. అయితే ఇందులో మనం చూసుకుంటూ వెళ్తే మన్యం జిల్లాలో 11.45, అనకాపల్లి 19.11, అనంతపురం 13.30, అన్నమయ్య 13.56, బాపట్ల 19.54, చిత్తూరు 12.56, కోనసీమ 12.32, తూర్పుగోదావరి 16.32, ఏలూరు 13.89, గుంటూరు 16.98, కాకినాడ 16.76, కృష్ణా 16.34, కర్నూలు 16.34, నంద్యాల 14, ఎన్టీఆర్ 12.54, పల్నాడు 12.67, పార్వతీపురం 18.32, ప్రకాశం 25.34, పిఎస్ఎన్ఆర్ నెల్లూరు 13.34, శ్రీ సత్యసాయి జిల్లా 17.36, శ్రీకాకుళం 9.11, తిరుపతి 23.39, విశాఖపట్నం 20.21, విజయనగరం 11.3, పశ్చిమ గోదావరి 12.34, కడప 16.45. సో ఇవన్నీ చూశాక మనకి ఓవరాల్ గా ప్రకాశంలో మనకి 25.34% పోలైంది. అంటే హైయెస్ట్ ఇక్కడే ఈ రోజు ఇప్పటి వరకు 11:30 వరకు. తర్వాత అత్యంత తక్కువగా 9.11 శ్రీకాకుళంలో నమోదైంది. అయితే ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటంటేనమ్మా, పొద్దున్నే మీరు చూస్తే 7 గంటలకే, కొన్ని చోట్ల 6 గంటలకే పెద్దవాళ్ళు వచ్చి ఓటు వేయడానికి రెడీగా నిల్చున్నారు. అది చాలా చెప్పుకోదగ్గ విషయం. బికాస్ ప్రతి వాళ్ళు కూడా చాలా చోట్ల వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వంతో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. రకరకాల కారణాలు. ఇంకొకటి ఓటు హక్కు వినియోగించుకోవాలి. అది ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా మీడియా బాగా చెప్పటం, తర్వాత ఈసారి ఎన్నికల అధికారులు కూడా బాగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, తర్వాత అన్ని రకాలుగా కూడా ఇది మన బాధ్యత అనుకుని ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయడానికి వచ్చారు. ఇది చాలా చెప్పదగ్గ విషయం. తర్వాత ఊళ్ళ నుంచి కూడా వచ్చారు. ఇంకా ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ చాలా మంది వచ్చారు. మన ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక 30 లక్షల మంది జనం వెళ్ళిపోయారు. ఇవాళ ఇక్కడ ఓటింగ్ శాతం, హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గిపోయింది లోక్సభ ఎన్నికలకి. చెప్పాలంటే వాళ్ళందరూ అదే బాధపడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారు, ఐటీ ఉద్యోగులు వెళ్ళిపోయారు అంటూ. సో ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఓటింగ్ శాతం కూడా ఈసారి పొద్దున్న మనం అనుకోవటం కూడా విన్నాం మనం. ఈసారి 70% వరకు పోలింగ్ జరుగుతుందేమో, అంటే ఓటింగ్ శాతం పెరుగుతుందేమో అని కూడా అంచనాలు వస్తున్నాయి. ఏదేమైనా ఇది చాలా చెప్పదగ్గ విషయం. బికాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువయ్యారు. ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు అంటారు. అన్ని రకాలుగా అంటే ఆంధ్ర అంటే ఒక ప్రత్యేకత ఫస్ట్ నుంచి కూడా. అది ఎన్నికల విషయంలో కావచ్చు, మనకి ఫుడ్ విషయంలో కావచ్చు, మీరు ఎందులో తీసుకున్నా, ఈవెన్ చదువుల్లో కూడా ఆంధ్ర వాళ్ళు ముందుంటారు, అమెరికా వెళ్ళడంలో ముందుంటారు. అంటే ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు మేము బతకగలం, మేము పునర్నిర్మాణంలో వీళ్ళు భాగస్వాములు అవుతూ ఉంటారు చెప్పాలంటే. అంటే ఒక రాష్ట్రాన్ని నిర్మించడంలో కానీ, రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చేయడంలో కానీ, ఉద్యోగ కల్పనలో కానీ మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ముందుంటారు. ఆ రకంగా కూడా వీళ్ళు అన్ని రకాలుగా అంటే సో దే ఆర్ వెరీ మచ్ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళకి ఆలోచన ధోరణి బాగుంటుంది అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు అనమాట. సో చూద్దాం మరి సాయంకాలం అయ్యేసరికి ఇంకా పోలింగ్ శాతం పెరుగుతుంది. మనం మళ్ళా చెప్పుకుందాం మధ్యాహ్నం ఎంతవరకు వచ్చిందో. సో ముఖ్యంగా అందరూ ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ గారు వేశారు, చంద్రబాబు నాయుడు గారు వేశారు. అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి ఓట్లు వేయడం జరిగింది. తర్వాత లోకేష్ వేశారు, తర్వాత బాలకృష్ణ వేశారు, ఇలా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. వాళ్ళ అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు కూడా వచ్చి వేశారు. అది కూడా చెప్పుకోదగ్గ విషయం. సో అందరూ అంటే బాధ్యతగా ఇది ఓటు వేయడం అనేది మా హక్కు, మేము వెయ్యాలి, దీన్ని మేము వదులుకోకూడదు అని రావడం అనేది
చాలా మనం మెచ్చుకోవాలి. ఒక అమ్మాయి పొద్దున్నే ఎన్ఆర్ఐ అమ్మాయి వచ్చింది, వచ్చి నేను ఓటేసాను, నేను దీనికోసం వచ్చాను అని చెప్పింది. సో ఇవన్నీ వినటానికి కూడా బాగున్నాయి. చూద్దాం ఎవరు నెగ్గుతారో ఎవరు ఓడతారో తర్వాత విషయం. కానీ సాయంకాలం వేసరికి ఓటింగ్ శాతం అయితే పెరుగుతుంది.